గోట్ ఇండియా టూర్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఎన్నో మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది. భారత్లో పర్యటించిన మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పర్యటన తర్వాత గుజరాత్లో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. అక్కడ ప్రకృతి అందాలు, రకరకాల వన్యప్రాణులు ఆయన్ను మంత్రముగ్ధుని చేశాయి. వంతారాలో సాంప్రదాయ హిందూ పద్ధతులు, ఆచారాలతో పూజల్లో పాల్గొన్నారు మెస్సీ. అక్కడ ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ, సాంప్రదాయ పద్ధతులు మెస్సీకి మరుపురాని అనుభవాలనిచ్చాయి. వంతారాలోకి అడుగు పెట్టగానే మెస్సీకి సాంప్రదాయ ఫోక్ మ్యూజిక్, పూల వర్షం, హారతితో స్వాగతం పలికారు అక్కడ అధికారులు. ఇది భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పాయి. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ఆలయంలో అంబేమాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, మహాశివలింగానికి అభిషేకం, మహాహారతి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధ్యానం చేసి ఓంకారం జపిస్తూ హరహర మహాదేవ్ అంటూ కీర్తించారు మెస్సీ. తర్వాత వంతారాలోని వన్యప్రాణి పర్యావరణ కేంద్రాన్ని మెస్సీ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రక్షించబడుతున్న అరుదైన జంతు జాతులు, సింహాలు, పెద్ద పులులు, ఏనుగులు వంటి అనేక రకాల జంతువులను చూశారు మెస్సీ. అక్కడే ఏనుగులతో కాసేపు సరదాగా ఫుట్బాల్ ఆడారు. బిగ్ క్యాట్ కేర్ సెంటర్ లోకి మెస్సీ అడుగు పెట్టిన వెంటనే సింహాలు, చిరుతలు, పులులు ఆయన వైపు ఆసక్తిగా కదిలి వచ్చాయి. అక్కడే జిరాఫీకి ఆహారం పెట్టారు మెస్సీ. అనంత్ అంబానీ, రాధికా అంబానీతో కలిసి కలియ తిరిగారు మెస్సీ.